నామానికి మరొక్కమారు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా శుద్ధ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించారు, మరొక పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. మీ సన్నిధిలో ఈ రీతిగా గడపటానికి, మీ నామమును స్తుతించడానికి, గణపరచడానికి, మీ యొక్క పరిశుద్ధ జీవకరమైన మాటలను ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకను బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మాటలు మీవి, మాట్లాడే దాసులు కూడా మీ వారు. శ్రేష్టమైనటువంటి మాటలతో మీ ప్రియ బిడ్డలందరినీ కూడా దర్శించి, ధైర్యపరిచి, బలపరిచి, అందులో ఉన్నటువంటి సర్వ సత్యమును గమనించి, గ్రహించి, వాటి ప్రకారంగా నడుచున్నట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లారా, యోహాను సువార్తలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి నికోదేము గారికి జరిగినటువంటి సంభాషణ, తదుపరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సమాధానము, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాటలను మనము ఆ అధ్యాయంలో చూడొచ్చు. 3వ అధ్యాయాన్ని కనుక ఒకసారి చూస్తే పుల్లరా 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవితము పొందినట్లు మనుష్య కుమారుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నికోదేము గారికి, యేసుక్రీస్తు ప్రభు వారికి జరుగుతున్నటువంటి సంభాషణలో యేసయ్య చెప్తున్నటువంటి చాలా శ్రేష్టకరమైన, ధన్యకరమైనటువంటి మాటలలో ఆయన ఒక మాట అన్నాడు. ఏమని సంబోధించాడు? అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అన్నాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. అరణ్యములో మోషే సర్పమును ఎందుకు ఎత్తాడు? అరణ్యములో మోషే గారు సర్పమును ఎందుకు ఎత్తవలసి వచ్చింది? దానికి కారణం ఏంటి? మరి దాన్ని పోల్చుకొని విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని ఆ యొక్క మోషే గారి యొక్క సంఘటనని బేరీజు వేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘటన ఎందుకు చెప్పాడు అని గనక ఆలోచన చేస్తే, మొదటిగా మనము మోషే గారు ఎందుకు అరణ్యంలో సర్పమును ఎత్తాడో ఆ మాట అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాట మనకి క్లియర్గా అర్థమవడానికి అవకాశం ఉంది. పుల్లారా, సంఖ్యాకాండంలో మోషే గారు సర్పమును ఎందుకు ఎత్తారో రాయబడి ఉంది. 21వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనము చూడగలిగినట్లయితే, సంఖ్యాకాండములో పుల్లారా 21వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. వారు ఎదేము దేశమున చుట్టి పోవాలని హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ప్రజలు ప్రయాణమై వస్తా ఉన్నారు. ప్రయాణంలో వారు బాగా ఆయాసముతో ఉన్నారండి. మార్గ ఆయాసము చేత
వారి ప్రాణాలన్నీ కూడా సొమ్మసిల్లిపోయినాయి. సొమ్మసిల్లినటువంటి పరిస్థితుల్లో ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు. ఎవరైతే ప్రజలు నడిపించబడతా ఉన్నారో వారు దేవాతి దేవునికిని నడిపిస్తున్న నాయకుడైనటువంటి మోషే గారికిని ఎలాగ మాట్లాడారంట? విరోధముగా మాట్లాడారు. ఈ అరణ్యంలో చర్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించుతిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఐగుప్తు చెరలో ఉన్నప్పుడే బాగున్నాము, మీరెందుకు ఆహారము తినవలసి వచ్చినటువంటి కర్మ మాకు పట్టింది అన్నట్లుగా వీరు దేవునికి వ్యతిరేకముగా నాయకుడైనటువంటి మోషే గారికి వ్యతిరేకంగా ఏం చేశారంటే మాట్లాడారు. మాట్లాడుతూ మాత్రమే కాదు కానీ వారు ఏమన్నారంటే, ఇవి మేమేమైతే తింటున్నామో అవి మాకు ఎలాగున్నాయి అంటున్నారంటే అసహ్యముగా. ఏమన్నారంటే పుల్లారా, అన్నము మాకు అసహ్యమైనదనిరి. నేడు మనం భుజిస్తున్న ఏదైనా మనకిచ్చింది ప్రభువారే. ఆమేన్. లేకపోతే ఇంకెవరైనా మనం ఏమైనా సంపాదించుకున్నామండి? మన సొంత జ్ఞానం చేత మనం సంపాదించుకున్నామా? దేవుడు మనకి అవన్నీ కూడా మనకి సమృద్ధిగా ఏర్పాటు చేశారా? దేవుడు ఏర్పాటు చేసిన వారిని వీరు దేనితో పోల్చారంటే అసహ్యమైన దానితో పోల్చారు. ఎందుకు ఈ బాధ? ఆహారం సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, ఈ అసహ్యమైన వాటిని తినాల్సినటువంటి బాధ కర్మ మాకెందుకని సనుక్కున్నారు, గొనిగారు. దేవుణ్ణినే వ్యతిరేకించిన వారిగా దైవజనులైనటువంటి మోషే గారిని వ్యతిరేకించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు చూస్తూ ఊరుకుంటారా పుల్లారా? ఎంత మాట మాట్లాడిన తర్వాత ఎంతగా వారిని వారే హెచ్చించుకొని మాకేంటి శ్రమ, మాకేంటి కష్టము, అక్కడుంటే బాగుండేది అని అనుకునేటటువంటి పరిస్థితికి వచ్చేసినప్పుడు దేవుడు ఒక సంఘటన అక్కడ జరిగించాడని లేఖనాల్లో ఆ మాటను గనక చూస్తే, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో దేవుడు ఏం చేస్తున్నారంటే పుల్లారా, ప్రజల్లోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపితే అవి ప్రజలను కరిచిన వెంటనే ఇశ్రాయేలు జనాభా ఏమయ్యారంట పుల్లారా? అనేక మంది చనిపోయారు. మరి పామంటే భయం కదా పుల్లారా అందరికీ. ఆ విషం ఎక్కడ వెక్కేస్తుందో, ఎక్కడ చనిపోతామో అనే బాధ అందరిలో ఉండిద్ది. ఇక్కడ జరిగిన సంఘటన కూడా అదే. పాములు కరుస్తూ ఉండగా అనేక మంది ఇశ్రాయేలు ఏమయ్యారంటే చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చారు. అప్పుడు తన జనాభా అందరూ చనిపోతా ఉన్నప్పుడు ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? నాయకుడైన మోషే యొద్దకు వచ్చారు. ఆమేన్. ఏ నాయకుడినైతే దూషించారో, ఏ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడారో, చూడండి పిల్లరా, అదే నాయకుడి దగ్గరికి జనులందరూ పరిగెత్తుకుంటా వచ్చారు. దేవుడికి స్తోత్రం. దీన్ని బట్టి కూడా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్ను ఎవరైతే హేళనగా మాట్లాడతారో ఖచ్చితముగా ఒకానొక సమయం ఉంది, అటువంటి వారిని ప్రభువు మీ దగ్గరికి నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. మోషేని దూషించారు, ఆయన బాధపడలా. దేవుణ్ణే దూషించారు, దేవునికి కోపం వచ్చి తాపకరమైన సర్పములు పంపినప్పుడు అవి కరవగా అనేక మంది ఇశ్రాయేలు చనిపోయినప్పుడు పరిగెత్తుకుంటా మిగిలిన వారు ఎవరి దగ్గరికి వచ్చారంటండి? మోషే యొద్దకు వచ్చి వారు ఏం చేశారంటే, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. ఏమన్నారంట?
మేము యెహోవాకును నీకును వ్యతిరేకముగా మాట్లాడి ఏం చేశారు? పాపం చేశారు. గమనించండి ప్రియ దేవుని సంగమా, పాపం అంటే మనం ఏదో అనుకుంటాం. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ వచనం ప్రకారంగా దేనితో సమానం? అది పాపముతో సమానమే. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన పాపముతో సమానమే. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాపముతో సమానమే. దైవ జనులకు వ్యతిరేకముగా మాట్లాడిన దేనితో సమానము? పాపముతో. మనం అనుకుంటా ఉంటాం అదే కదా పాపం అంటే అనుకుంటా ఉంటాం. శరీరము ద్వారా చేసే అతిక్రమమే పాపం కదా అనుకుంటా ఉంటాం. లేదా అబద్ధాలు చెప్పటమే పాపం అని అనుకుంటా ఉంటాం. లేదు ప్రియులారా, ప్రభువునకు వ్యతిరేకంగా మాట్లాడిన, ప్రభు అభిషేకించిన దైవజనులకు నీ వ్యతిరేకముగా మాట్లాడిన ఈ లేఖన భాగము ఆధారము చేసుకొని అది దేనితో సమానం అంటే పాపముతో సమానము. అయితే వారు ఒప్పుకున్నారు, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైతే నిరాకరించారో మరలా ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారంట? నీ వేడుకోయా, దేవునికి ప్రార్థన చేయవా, ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలని, ఈ యొక్క ప్రమాదము నుంచి విడిపించబడాలని మరలా దేవునికి ఎవరు వేడుకోవాలంట? మోషే గారే వేడుకోవాలి. ఇప్పుడు వారికి జ్ఞానోదయం అయింది. ఎప్పుడు? నష్టము జరిగిన తర్వాత, ఎప్పుడు కొంత మైనస్ జరిగిన తర్వాత వారికి జ్ఞానోదయం అయ్యి మేము పాపమే చేశాం, అయ్యా దయచేసి మా పక్షముగా మీరు దేవునికి ప్రార్థన చేయరా, మేము విడిపించబడినట్లుగా, మేము మంచి దినాలు చూడనట్లుగా, శక్తిని చూడనట్లుగా, అయ్యా దయచేసి ఈ తాపకరమైన సర్పముల నుంచి విడిపించబడినట్లుగా నువ్వు ఆయన వేడుకుంటావా అని మోషే గారిని ఇశ్రాయేలు ఏం చేశారంట? బ్రతిమినాడినట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే ప్రియ దేవుని సంగమా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఆమేన్. ఎప్పుడైతే ప్రజలు వేడుకున్నారో వెనువెంటనే నాయకుడైన మోషే ఎవరి కోసం ప్రార్థన చేశారు? ప్రజల కోసం. ఆయన బాధ్యత అంతా అదే పుల్లారా, ప్రజల కోసము ప్రార్థన. దేవుడు కూడా అదే చెప్పాడు. మనుషులు కూడా వేడుకున్నప్పుడల్లా ఈయన ప్రార్థన చేసిన పుల్లారా దైవజనుడుగా ఉన్నాడు, ప్రార్థన చేసిన నాయకుడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినటువంటి వెంటనే తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఆమేన్. ప్రభు వారి మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను ఒకటి చేయించి ఆ ప్రతిమను ఎక్కడ పెట్టాలంటే పిల్లరా? స్తంభం మీద పెడితే కరవబడిన ప్రతివాడు స్తంభము మీద పెట్టినటువంటి ఆ సర్పమును చూడాలి. చూచినప్పుడు వాళ్ళు ఏమవుతారంట? బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఏమవుతారంట? బ్రతుకుతారు. ఆ రీతిగానే మోషే ఏం చేశారంటే ఎత్తటి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టినప్పుడు అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఎత్తటి సర్పమును నిదానించి చూచినందున వారందరూ ఏమయ్యారంటే బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుల్లారా గమనించండి, నేటి దినాలలో విషపాము గనక కుడితే అది కరిస్తే సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఏమవుతారండి బిడ్డలు? చనిపోతారా? చాలాసార్లు మనం పేపర్లో చూస్తూ ఉంటాం, చాలాసార్లు మనం టీవీ స్క్రోలింగ్స్ లో కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, చనిపోయిన వారు కూడా నిదానించి ఆ ప్రతిమను చూడగానే వారందరూ ఏమయ్యారంట? బ్రతికారు. ఆమేన్. అంటే దేవాతి దేవుడు చెప్పినట్లుగా మోసేవాడు ఎత్తడి సర్పమును ఆ ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టారు. ఆ స్తంభం మీద ఉన్నటువంటి ప్రతిమను చూచిన వారందరూ కూడా బ్రతికారు. అంటే ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేసే వారందరూ కూడా బ్రతుకుతారు. ఆమేన్. ఆయన మాటల ప్రకారంగా జీవించే వారందరూ కూడా నిశ్చయముగా ఏమవుతారంటే బ్రతుకుతారు. జీవము కలిగిన ఆశీర్వాదాలను చూస్తూ పిల్లరా, మేలులను చూస్తూ
మనం బ్రతకాలి అనే ఆశ మనలో ఉంటే ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేసేవారిగా మనం ఉండాలి. మోషే ఆ రీతిగానే చెప్పారు. మోషే చెప్పినట్లుగా పుల్లరా మరి ఆ జనాభా అందరూ కూడా మరి చూశారు. చూసిన పిమ్మట బ్రతికినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట మరి నికోదేముతో జరిగినటువంటి సంభాషణలో చెప్తూ ఉన్నాడు. మరొక్కమారు మనం మూలవాక్యాన్ని గనక వెళ్ళగలిగినట్లయితే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము సందేశంలో ముందుకు మనం కొనసాగుదామండి. చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్పమును ఎత్తినప్పుడు నిదానించి చూచిన వారందరూ ఏమయ్యారంట? బ్రతికారు. ఏమయ్యారండి? బ్రతికారు. అందుకే అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపకుండా ఆయన ద్వారా నిత్య జీవితము పొందినట్లు మనుష్య కుమారుడు ఏమవ్వాలంట? ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రతి మనుషుడు నశింపక నిత్య జీవాన్ని పొందాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే, విశ్వసించే ప్రతివాడు నశించకుండా మరణమవ్వకుండా పరలోక రాజ్యానికి చేరాలంటే ఎవరు ఎత్తబడాలంట? యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఎత్తబడాలి అనగా మనుష్య కుమారుడు శిలువ మరణాన్ని పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శిలువ మరణము పొందిన మీదట ప్రతి వారు ఇంకా నశిస్తారా? లేదు. నశింపక వారు ఏ జీవితాన్ని పొందుకుంటారంటే నిత్య జీవమును, నిత్య జీవితాన్ని పొందుకుంటారు. పిల్లారా, అలాగే నీవు నేను పొందాలంటే ఎవరు మన కోసం ఎత్తబడాలి? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఎవరు? ఆమేన్. మోషే ఆనాటి దినాన ఎలాగైతే సర్పమునెత్తి స్తంభము మీద పెట్టినప్పుడు దాన్ని నిదానించి చూచినటువంటి బిడ్డలందరూ కూడా బ్రతికారు. నేటి దినాన జీవము కలిగినటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలన్నా, మంచి దినాలు మనం చూడాలన్నా మన కోసముగా ఎత్తబడినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. స్తోత్రం. శిలువ మరణానికి తనని తాను అప్పగించుకున్న ఒక మనుష్యుడు, మానవుడు, దేవుడు రూపముగా, దేవుడే మానవుడిగా వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎత్తబడితే మనకి నిత్య జీవము. ఆయన ఎత్తబడితే మనకి నశింపు ఏమాత్రమో లేదు. నిత్య జీవితాన్ని పొందుకుంటాం. నశింపు ఏమాత్రం మనకి లేనే లేదు. అలాగే ఎవరికి ఈ కృప అంటే విశ్వసించిన ప్రతి వారికండి. ఇప్పుడు మనం ఏమని విశ్వసించాలి? యేసయ్య మన కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మన కోసం మరణించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మన కోసము తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించిన ఈ విషయాలు విశ్వసించిన ప్రతి వానికిని వారు నశింపరు, నిత్య జీవానికి వారసులు అవుతారండి వారు. ఇప్పుడు మనం విశ్వసించాం, ఏ రాజ్యానికి మనం వారసులు అవ్వబోతున్నాం? గట్టి చెప్పాలి. ఆమేన్. పరలోక రాజ్యాన్ని ఇచ్చినటువంటి మనుషుడు ఎవరు? మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఆ రోజు ఎత్తబడకపోతే, ఆయనే ఆ రోజు శిలువ మరణము పొందకపోతే, ప్రపంచ మానవాళి నిమిత్తముగా శిలువ మరణాన్ని నాటి దినమున ప్రభువారు జరిగించలేకపోతే నేటి దినాన రక్షణ మనకుందా? నేటి దినాన మనకి సంతోషం ఉందా? నేటి దినాన మనకు ఆనందం ఉందా? నేటి దినాన మనం అనుభవిస్తున్నటువంటి ఆనందమైన, సంతోషమైన, సమాధానమైన ఆయన ఎత్తబడుట ద్వారా మాత్రమే. ఆయన ఎత్తబడితే ఏమవుతుంది? లేఖనాల్లో ఒక మాట రాయబడి ఉంది పుల్లారా. ఆయన ఎత్తబడితే ఏమవుతుందో ఒక మాటను మనం చూద్దాం. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను భూమి మీద నుంచి పైకి ఎత్తబడితే అందరిని ఏం చేస్తారంటే ప్రభువారు ఆకర్షిస్తారు. అంటే ఆయన మరణము పొందకపోతే, దీని అర్థం ఏంటంటే ఆయన మరణము, శిలువ మరణము పొందకపోతే మనకేమాత్రము నిత్య జీవితము లేదు అని అర్థం. ఆయన ఆకర్షించడం అంటే దాని అర్థం ఏంటి? ఆయన మరణించకపోతే, శిలువ మరణము పొందకపోతే మనకి నిత్య జీవితము. అందుకే లేఖనాల్లో చెప్పబడినటువంటి మాట, భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ
ఆయన వద్దకు ఏం చేస్తారంట? ఆకర్షిస్తారు. ఈ దినాన నువ్వు ఆకర్షించబడ్డావు, నేటి దినాన మరి యొక్క కొంతమంది ఆకర్షించబడతారు. ఎవరైనా ఆయన ప్రేమకు ఆకర్షించబడాల్సిందే కాదంటారా పిల్లారా? ఎవరైనా ఆయన కృపకు ఆకర్షించబడాల్సిందే. ఎవరైనా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రతి లక్షణాలకు ఆకర్షించబడాల్సిందే. ఆమేన్. అందుకే ఆయన ఎత్తబడ్డాడు పిల్లరా, తద్వారా నీకు నాకు రక్షణను తీసుకొచ్చారు. ఎంత గొప్ప కృప చూపించారని. ఎందుకు ఎత్తబడాలంటే ఆయన ఎత్తబడకపోతే మనం ఆకర్షించబడము, మనం ఆయన రాజ్యంలోనికి మనము. ఎందుకు ఆయన ఎత్తబడాలంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది పుల్లరా. ఆ మాటను మనం చదువుదాం. మీరు అపరాధముల చేత నిందలతో చనిపోయిన, శాపములతో చనిపోయినటువంటి మనల్ని ఆయన ఏం చేశారంట? బ్రతికించాడు. ఎలా సాధ్యమైందంటే అది శిలువ మరణము ద్వారా. దేవునికి స్తోత్రం. యేసయ్య మరణము ద్వారా, యేసయ్య మరణము ద్వారా మాత్రమే. చాలా మంది ఇంకా ఈ సత్యాన్ని గమనించుకోలేకపోతున్నారు. చాలా మంది ఇంకా ఈ యొక్క సర్వసత్యమైనటువంటి మాటకు విధేయత చూపలేకపోతున్నారు. ఒక్కసారి గమనించండి. నేటి దినాన నీవు నేను ఎంత సమృద్ధిని, ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని మనం చూడగలుగుతున్నామంటే దానికి కారణము శిలువ మరణమే. దానికి కారణం ఏంటంటే పిల్లరా, శిలువ మరణం. ఆయన మన కోసం మరణించాడండి. మన అపరాధముల కోసము చచ్చిన వారై ఉండగా, శాపముల ద్వారా చచ్చిన వారై ఉండగా ఆయన మరణము మనల్ని బ్రతికించింది. ఆయన మరణము మనల్ని బ్రతికించిందండి. అందుకే ఆయన ఎత్తబడ్డాడు. ఆమేన్. విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవితమును పొందటానికి మనుష్య కుమారుడు ఏమయ్యాడంట? ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడితేనే అందరిని ఆకర్షిస్తాడు. అపరాధముల ద్వారా, పాపముల ద్వారా చచ్చిన స్థితిలో, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న నిన్ను ఆయన ఉచిత ప్రేమ, ఆయన శిలువ మరణము నిన్నేం చేసిందంటే, మనల్ని ఏం చేసిందంటే బ్రతికించింది పుల్లారా. ఆమేన్. లేకపోతే మనం ఎప్పుడో చనిపోయినా వారైపోయేవాళ్ళం. మోషే అరణ్యంలో సర్పమును ఎత్తినప్పుడు దాన్ని నిదానించి చూచిన వారందరూ కూడా ఏ రీతిగా బ్రతికారో, నేటి దినాన మనుష్య కుమారుడు ఎత్తబడుట ద్వారా నీకు జీవం వచ్చింది. ఆయన మరణము ద్వారా సంతోషం వచ్చింది. నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఒక మాట చెప్పాలంటే ఆయన పెట్టినటువంటి ఆ యొక్క శిలువ మరణము అనేటటువంటి ఆ గొప్ప కృప ద్వారా మాత్రమే. గొప్ప కృప ద్వారా మాత్రమే. మరి మనం ఎలాగున్నాం? బ్రతికించబడిన మనం ఎలాగున్నాం? ఆయనకి నమ్మకస్తులుగా ఉన్నామా? పుల్లారా, జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. నమ్మకస్తులుగా జీవిస్తున్నామా? చెప్పిన మాట మనం వింటున్నామా? ఎవరు వింటున్నామా? మోషేకి వ్యతిరేకమైన వారు మళ్ళా ఎవరి యొద్దకు వచ్చారంట? మోషే యొద్దకు వచ్చే వేడుకొనమని ప్రాధేయపడ్డారు. పుల్లారా, ప్రభునకు వ్యతిరేకం అవ్వద్దండి. ప్రభునకు వ్యతిరేకమై పాపం చేయొద్దండి. నీకంటూ నీ గురించి ఇదిగో ప్రభునకు వేడుకునేటటువంటి వారిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. వారికి ఏమాత్రం నువ్వు దుఃఖాన్ని కలుగు చేయకూడదు. నీ దైవజనులకు నువ్వేమాత్రము బాధను కలుగు చేయకూడదు. వారి మాటలను మీరు అతిక్రమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మాటలు నువ్వు ఏ పరిస్థితుల్లో మేరకూడదు. వారి మాటలంటే ఎవరి మాటలు? అవి ప్రభు యొక్క మాటలే. వాళ్ళేం ఊరికినే వారి సొంత మాటలు చెప్పరండి. దైవజనులుగా మేము ఆ సొంత మాటలు ఏం చెప్పం పుల్లారా. అవి ప్రభు వారిచ్చే మాటలే. దానికి మీరు వ్యతిరేకులుగా అవ్వకూడదు. వ్యతిరేకులు అయితే పాపం చేసిన వారు అవుతారు. దాని పర్యావసానం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి నేటి దినాన గమనించండి. మోషే సర్పాన్ని ఎత్తి స్తంభం మీద పెట్టినప్పుడు అనేక మంది బ్రతికినట్లుగా మనుష్య కుమారుడు మన కోసం ఎత్తబడ్డాడు. ఆయన చూసిన ప్రతి వారు, ఆయన నమ్ముకున్న ప్రతి వారికి మరణం అనేటటువంటిది లేదు. అంటే ఈ లోకంలో మరణం అందరికీ వచ్చింది. రెండవ మరణమైన అగ్నిగుండము మనకి ఏమాత్రం ఉండనే. కాబట్టి మనుష్య కుమారుడు యేసయ్య మన కోసం అందుకు ఎత్తబడ్డాడు.
నిన్ను ఆకర్షించడానికి ఎత్తబడ్డాడు. మీ పాపములలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, శాపములో చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనని బ్రతికించడానికి ఆయన ఎత్తబడ్డాడు. స్తోత్రం. మరి విలువిస్తావా పుల్లారా? శిలువ మరణానికి నువ్వు విలువిస్తావా? ఏమైనా విలువిస్తావా? ఆయన కృపకు నువ్వు విలువిస్తావా? ఆయన త్యాగానికి విలువిస్తావా? నమ్మకస్తుగా జీవిస్తారా పుల్లారా? చాలా మంది, అనేక మంది ఇంకా రక్షణలోనికి రాలేనటువంటి వారు ఉన్నారు. ఈ సన్నిధిలో కనుక ఉంటే రక్షణ పొందండి పుల్లారా. యేసు నామములో బాప్తిస్మమును తీసుకోండి. ఖచ్చితముగా ఆయన మనల్ని బ్రతికించే దేవుడుగా ఉంటాడు. ఏమయ్యా, రక్షణ తీసుకోకపోతే బ్రతికించట్లేదా, ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అది వేరు పుల్లారా. ఆయన కృప, రక్షణ లేకపోయినా మన మీద ఉంటుంది. ఆయన కృప ఉంది కాబట్టి రక్షణ లేకపోయినా మనం ఇలాగ జీవిస్తున్నాం. కానీ ఒక్కసారి సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తే ఇంకా ఆ సంతోషమే వేరుగా ఉండిద్దండి. ఆ సంతోషమే, ఆ ఆనందమే గొప్పగా వేరుగా ఉంటుంది పుల్లారా. కాబట్టి ఆయన మన కోసం ఎత్తబడ్డాడు. మనం ఆయన కోసము మన హృదయాన్ని సమర్పిద్దాం, మన జీవితాన్ని సమర్పిద్దాం. సమర్పించిన వారుంటే దేవునికి మహిమ, సమర్పణ లేని వారుంటే, ఇంకా మీ హృదయాన్ని ప్రభునకు సమర్పించకుండా ఇంకా లోకాశలో జీవిస్తే, లోక ఆశల ప్రకారంగా జీవిస్తా ఉన్నట్లయితే ప్రభు నీతోనే మాట్లాడారు. ప్రభు మీతోనే మాట్లాడాడు పిల్లరా. నీకోసమే నేను ఎత్తబడ్డానని, నిన్ను ఆకర్షించడానికి నేను ఎత్తబడ్డానని, నీవు శాపంలో, అపరాధంలో, పాపంలో చచ్చిన వారిగా ఉన్నప్పుడు నేను బ్రతికించడానికే నేను ఎత్తబడ్డానని ప్రభు వారు మనతో సూటిగా, క్లియర్గా మాట్లాడుతూ ఉంటుండగా ఆయన మాటకు విధేయత చూపుదాం. మీరు కూడా ప్రభునకు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని రానున్న దినాల్లో ఆయనను రక్షకుడిగా అంగీకరించి అనేక ఆశీర్వాదాలు పొందడానికి మనం సిద్ధంగా ఉందాం. దేవుడికి మాటలను దీవించును గాక. ఆమేన్. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో ముందుకు మనం కొనసాగుదామండి. ప్రభు బలలో ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఇచ్చిన ఈ సమయం కోసము, ఈ సన్నిధి కోసము ప్రభునకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా